Hello friends, welcome back to my channel Technoglacier and my name is Harshadali. ఇవాళ వచ్చి నేను అప్లికేషన్ వీడియోస్ కాకుండా అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాను. ఎల్జీ వాళ్ళ FN6 మోడల్ టోన్ ఫ్రీ ఇయర్బడ్స్ ఈరోజు అన్బాక్స్ చేస్తున్నాము. దాని ప్రైస్ ఓవరాల్గా మార్కెట్ ప్రైస్ వచ్చి 25,000. కానీ ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది. మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే అది మీకు 13,000కి వస్తుంది. నేనైతే ఎల్జీ స్టోర్లో పర్చేస్ చేశాను. సో ఫ్రెండ్స్, దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అలాగే ఇది మెరిడియన్ ఆడియో టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఫస్ట్ మనం ప్రోడక్ట్ అని అన్బాక్స్ చేసి దాని ఫీచర్స్ అని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఓవరాల్గా మనకు బాక్స్ ఇలా వస్తుందన్నమాట. బాక్స్ ఇక్కడ మీరు చూడొచ్చు యూవీ నానో టెక్నాలజీతో పాటు కూడా వస్తుందన్నమాట. అంటే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ కేసు ఇయర్బడ్స్లో కానివ్వండి, ఛార్జింగ్ కేసులో ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే బ్యాక్టీరియా అనేది కిల్ అవుతుంది. మనం బాక్స్ ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఇయర్బడ్స్ ఛార్జింగ్ కేసుతో పాటు వస్తుంది. ఇంకా బాక్స్లో ఏమేమి చూద్దాం. సో ఇక్కడ చూస్తే కొన్ని యూజర్ మాన్యువల్స్ ఉన్నాయన్నమాట. ఇక 2 పేర్ ఇయర్బడ్స్ ఉన్నాయి దీంట్లో. అంటే ఇవన్నీ ఫస్ట్ సైడ్ పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఛార్జింగ్ కేస్ చూస్తే టోన్ అని వాటర్ మార్క్ ఉందన్నమాట. పోర్ట్స్ అండ్ బటన్ చూస్తే ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. ఇక్కడ ఒక బటన్ ఉందన్నమాట మనం పేర్ చేసుకోవడానికి బ్లూటూత్తో. అలాగే ఇది ప్రెస్ చేస్తే మనకి ఛార్జింగ్ కేస్ పర్సెంటేజ్ కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ బ్లూ కలర్ వస్తే అబౌవ్ 80% ఉన్నట్లు, వైట్ కలర్ వస్తే 20 to 80% మిడిల్లో ఉన్నట్లు, బిలో 20% కనుక ఉంటే రెడ్ కలర్తో ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఓపెన్ చేసిన వెంటనే లోపల బ్లూ కలర్ లైట్ వచ్చింది. ఇది మెరిడియన్ ఆడియో టెక్నాలజీతో వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, కావాల్సింటే మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు విత్ మెరిడియన్ అని ఉంది. ఇక్కడ ఎల్జీ వాటర్ మార్క్ అని ఉంది. సో ఇయర్బడ్స్ మనం క్వాలిటీ చూస్తే ఈ ఇయర్బడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఇక్కడ మీకు కూడా చూపిస్తాను నేను. లైట్ ఇక్కడ చూడొచ్చు ఇయర్బడ్స్ క్వాలిటీ కూడా కొంచెం బాగుంది. ఇక్కడ ఛార్జింగ్ అది పిన్స్ అనమాట. సో దీంట్లో నాకు నచ్చిన ఫీచర్ ఏదంటే మనం కాల్ మాట్లాడేటప్పుడు లేదా మ్యూజిక్ వినేటప్పుడు బడ్ అనేది ఏదో ఒక బడ్ కింద పడిపోతే ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ అవుతుంది అనమాట. లేదంటే కింద పడి టచ్ ఫంక్షన్స్ ఏమైనా దెబ్బతినడం, లేదంటే కాల్ కట్ అవ్వడము, మ్యూజిక్ చేంజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా కట్ ఆఫ్ అవుతుంది. లేదా మీరు మ్యూజిక్ వింటూ ఛార్జింగ్ కేసులో పెట్టేసి మళ్ళీ మీరు కావాల్సినప్పుడు తీసుకొని పెడితే మీరు ఎక్కడైతే సాంగ్ అనేది పాజ్ చేశారో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఇవంతా ఫ్యూచర్స్ బాగున్నాయి దీంట్లో. ఇక మనం బాక్స్ పైన కొన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, అవి చూద్దాము. ఇక్కడ చూడొచ్చు ప్లేబ్యాక్. ఇది ఇయర్బడ్ అనేది 6 hours వస్తుందంట. విత్ కేస్తో పాటు కలిపితే 18 hours అంట. నాకైతే నేను వాడి చూశాను, 18 hours రాలేదు, అరౌండ్ 15 to 16 hours వచ్చింది నాకు. ఫ్రెండ్స్, వన్ మోర్ ఫ్యూచర్, ఇది వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీ దగ్గర ఏదైనా వైర్లెస్ ఛార్జర్ ఉంటే దాంతో కూడా ఈ కేస్ని ఛార్జ్ చేయొచ్చు. మీరు వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఎయిర్పోర్ట్స్కి నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది వస్తుంది. అది కనుక మీరు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలంటే దానికోసం ఎల్జీ వాళ్ళది ఒక టోన్ ఫ్రీ యాప్ అని ఉంది. ఇక్కడ చూడొచ్చు ఈ యాప్ ప్లేస్టోర్లో అవైలబుల్, ప్లేస్టోర్ యాప్ స్టోర్ రెండిట్లో అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మనం నార్మల్గా బ్లూటూత్ పేర్ ఎలా చేసుకుంటామో అలా పేర్ చేయాలి. ఆ తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఎంత ఉందో చూపిస్తుంది. ఇంకా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు యూజర్ మాన్యువల్ ఉందన్నమాట. సింగిల్ ట్యాప్ చేస్తే ఆన్సర్ కాల్ చేయొచ్చు, లేదా మ్యూజిక్ ప్లే ఆర్ స్టాప్ చేయొచ్చు. డబుల్ ట్యాప్ చేస్తే కాల్ ఎండ్ చేయొచ్చు. త్రిబుల్ టైం ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడొచ్చు అంబియన్స్ నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంది. కొన్ని మోడల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ మనం ఛార్జర్ ఎలా కనెక్ట్ చేయాలి అదంతా ఉంది. ఇక్కడ కింద చూడొచ్చు టచ్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ మీరు కావాల్సింటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫంక్షన్ సింగిల్ ట్యాప్ చేస్తే
లెఫ్ట్ సైడ్ దానికి ఏ ఫంక్షన్ వర్క్ అలా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ట్రబుల్ ఇక్కడ అదే మీకు మంచి ఏదన్నా బేస్ ఉన్న మ్యూజిక్ వింటున్నట్లుంటే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మీకు మ్యూజిక్ అనేది ఇంకొంచెం బాగుంది. ఇక నార్మల్ వీడియోస్ దానికైతే న్యాచురల్ మోడే సరిపోతుంది. మీకు అలా కాకుండా ఇంకేమన్నా కావాలంటే ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అన్నాను కదా, ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు అరౌండ్ సౌండ్ అంతా వినపడిస్తుంది అనమాట. దీన్ని టర్న్ ఆఫ్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ యాక్టివేట్ అయిందంటే మీకు బిసైడ్ ఉన్న డిస్టర్బెన్స్ లేకోకుండా క్లియర్గా వినొచ్చు అనమాట మ్యూజిక్. టచ్ ప్యాడ్ లాక్ కూడా చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సెట్టింగ్స్ అని ఉంది, ఇది కనుక ఎనేబుల్ చేసుకుంటే మీ మొబైల్కి ఏదైనా ఎస్ఎంఎస్ కానివ్వండి, ఏదైనా అప్లికేషన్ నుంచి వాట్సాప్ మెసేజ్ అలా ఏదొచ్చినా ఇది ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది అనమాట మీ మెసేజ్ని. ఇక్కడ చూడొచ్చు ఫైండ్ మై ఇయర్బడ్స్ అని ఉంది. మీరు ఎక్కడైనా పెట్టేస్తే ఇయర్బడ్ ఏ ఆప్షన్ కనుక ట్యాప్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. నేను మీకు సౌండ్ కూడా ప్లే చేసి వినిపిస్తాను. రైట్ సైడ్ బడ్ ఇక్కడ చూడొచ్చు, మీరు సౌండ్ కూడా వినొచ్చు. సో అలా మీరు మీ ఇయర్బడ్ అనేది ఫైండ్ చేయొచ్చు అనమాట. ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటే ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్.